ఆప్కి అదాలత్లో ప్రముఖ కంపోజర్ సింగర్ అయిన అదన్ సామి గారి మీద ఆరోపణ. ఈయన అతిపెద్ద రోమియో నంబర్ 1. సల్మాన్ ఖాన్ గారు ఏమన్నవారంటే, నా శరీరాన్ని పరామర్శించి ఇలా అయిపోయాను, ఫిట్నెస్ చేస్తూ చేస్తూ ఇలా తయారయ్యాను, కానీ ఈయన ఇలా ఉంటూ కూడా రొమాన్స్ చేస్తున్నారు, 5 హీరోయిన్స్తో పాటు ఉంటున్నారు అంటున్నారు. ఇదేంటంటే మ్యూజిక్లో ఉన్న ఒక మ్యాజిక్. చాలా మంది సింగర్స్ ఉన్నారు, కానీ మ్యాజిక్ మీ దగ్గర మాత్రమే ఉంది. నేను ఏం చెప్పాలి, పాట అలా ఉంది, పాటలో రొమాన్స్ ఉంటే అలాగే కదా చేయాలి. ఇంకా అది నేను ఆల్రెడీ చెప్పినట్టుగా, అది అంటే మీరు సరిగ్గానే చెప్పారు. నేను ఎన్నో పాటలు ఏం చేయలేదు, కొన్నే చేశా. అలా కొంచెంగా చేసినా కూడా అది కొంచెం ప్యాషన్గా, అలా ప్రశాంతంగా ఏదో ఒకటి చేయాలిగా. ఇవాళ ప్రజల ముందు నేను ఒక నిజం చెప్తాను. మిమ్మల్ని పాకిస్తాన్లో ఒక డైరెక్టర్ పాట పాడమని పిలిచారు. అవును. తర్వాత ఆ సినిమాలో మీరు హీరో అయిపోయారు, అందులో హీరోయిన్ కూడా ఉన్నారు. అవును. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మీరు ఆ హీరోయిన్ని రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చిన్న వయసులోనే పెళ్లి కూడా చేసుకున్నా, ఏదో ఒకటి చేయాలిగా. ఒకే జీవితం, దాన్ని జీవించాలి కదా. రేపనేది ఎలా ఉంటుందో తెలీదు. అంటే కళ్ళతోనే? లేదు, కళ్ళతో కాదు, సైకిల్తో. మీరు సల్మాన్ ఖాన్ని రెచ్చగొట్టారు, నాకు 3 పెళ్లిలైపోయి నువ్వు చేసుకోమన్నారు. అవును, చెప్పాను. అదేంటంటే నేను బాగా ఆలోచించా, ఆయనకి చెప్పడానికి ట్రై చేశా. అప్పుడు ఆయన చాలా చాలా కూల్గా చెప్పారు ఏంటంటే, అది నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకుని ఏం సాధించావని. నేను ఎందుకు ఒక్క పెళ్ళి కూడా చేసుకోలేదన్నారు. దానికి అదేంటంటే, అది జీవితంలో నేను ఐఎమ్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. యూనో, నేను పరాయి దేశంలో ఉండడం వల్ల, నా చదువంతా అక్కడే ఉండడం వల్ల నా కల్చర్ని మర్చిపోలేను. కానీ చాలా విషయాల్లో నా ట్రెడిషన్ని నేను మర్చిపోను. నాకు తెలిసినంతవరకు ఈ ట్రెడిషన్ అంటే కల్చర్ ఫాలో అయితే అది ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. అంటే బేసిక్గా అది కొంచెం మనం పై స్థాయికి చేరుకునేలా చేస్తుంది. అది మనకొక స్థాయిని ఏర్పరుస్తుంది. నేను ఇది చెప్పడం వల్ల నన్ను ఎవరు జడ్జ్ చేయలే, నేను ఇలా ఉంటాను అని అన్నా. అది నేను నిజంగా ఎవరినైతే ప్రేమించానో వాళ్ళనే పెళ్లి కూడా చేసుకున్నా. ఐ డిడెంట్ వాంట్ టు నేను తన ప్రేమకి నిజంగా ఒక జెన్యూన్ అయిన నిర్ణయం తీసుకున్నానని అంట. అది ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైంది. అంటే నేను చెప్పేది, ఎవరైతే నిజమైన ప్రేమ చూపుతారో అది, అంటే మొత్తం అందరూ. మీరు అసలు ఏ పాట పాడతారు? भीगी भीगी रातों में फिर तुम आओ ना, हो भीगी भीगी रातों में फिर तुम आओ ना, ऐसी बरसातों में आओ ना, आओ ना, हो ऐसी बरसातों में ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. బజరంగి భాయిజాన్ మూవీలో ఎలాగైతే పాకిస్తాన్ని చూపించారో, పాకిస్తాన్ నిజంగానే అలా ఉంటుందా లేదా సినిమా కోసం అలా చూపించారా? మీరు గనక అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అంబియన్స్ ఖచ్చితంగా అలాగే ఉంటుంది. भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली, भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली, भर दो झोली आका जी, भर दो झोली
नबी जी भर दो झोली मेरी या मोहम्मद लौट कर मैं न जाऊंगा खाली. ఇందులో మీరు పాట పాడడమే కాకుండా యాక్టింగ్ కూడా చేశారు ఈ కవాలి సాంగ్. అవును, అంటే అది కొంచెం విచిత్రమైందని అంట. నాకు సడన్లీ ఒక ఫోన్ కాల్ వచ్చింది సల్మాన్ ఖాన్ నుంచి. ఆయన అన్నారు, బ్రో ఏం చేస్తున్నావు, ఒక అమేజింగ్ సాంగ్ నీ కోసం ఉంది అని అన్నారు. అండ్ ఇట్స్ ఏ కవాలి. ఆ మాట విని నేను కొంత షాక్ అయ్యాను. అది కవాలి. నేనన్నాను ఇంతకుముందు ఎప్పుడు నేను కవాలి పాడలేదని. అందుకే నువ్వు పాడితే బాగుంటుందన్నారు. నేనన్నాను కంపోజ్ అయితే చేసిన పాడడం పాడలేదన్నా. దానికి ఆయన అన్నారు, నాకు ఇది మాత్రమే కావాలి అంటే అది రెగ్యులర్గా చేస్తే కావాలిలా ఉండకూడదు అని అన్నారు. అందువల్ల దీన్ని మనం డిఫరెంట్గా చేయాలన్నా. అందుకు నేనన్నాను ఆయనతో, ఇది నా స్టైల్లో నేను చేస్తాను అన్నా. మీరు నాకు అలా ఒక ఫ్రీడమ్ అనేది ఇస్తే అది నా స్టైల్లో నేను పాడే విధంగా, అంటే నా వల్ల ఒక టిపికల్ కావాలి పాడడం జరగదు. నేను ఆ స్టైల్లో పాడలేను. అంటే నాకంటూ ఒక స్టైల్ ఉంది. అంటే ఆయన అన్నారు, నీ స్టైల్లో నువ్వు హ్యాపీగా పాడన్నారు. అప్పుడు నేను అన్నాను, ఓకే నా స్టైల్లో పాడతా అని. తర్వాత కొద్ది రోజుల తర్వాత నువ్వు అందులో యాక్ట్ చేయాలి అన్నారు. నేనేం చెప్తాను, నేను కావాలి పాడినట్టుగా ఉంటానా? ఆయన అన్నారు, నువ్వు పాడతావు, ఐ వాంట్ నువ్వు పాడాలి, అందులో పాడాలి అని ఖచ్చితంగా చెప్పారు. అందులో నీ ప్యాషన్ ఉంటుందన్నారు. సో నువ్వే ఇది పాడి యాక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. సల్మాన్ గురించి చెప్పాలంటే ఆయన నిజంగా ఆయన ఒక ఎంతో ప్రేమాభిమానం గల మనిషి. ఆయనతో కుదరదు అని చెప్పడం చాలా కష్టం. తర్వాత అలా నేను చేశాను.